Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Now let's meditate today's word of God. Job chapter 4, 4th verse. Your words have upheld him who was stumbling, and you have made firm the feeble knees. తెలుగులో చదువుకుందాము. నీ మాటలు తొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండిను, కృంగిపోయిన మోకాలు గల వాణిని నీవు బలపరిచితివి. దేవుని మాటలు మరి తొట్టిల్లిపోతున్న వారిని, మరి లోకంలో పడిపోతున్న వారిని ఆదుకున్నాడానికి మరి దేవుడు ఆదుకుంటున్నాడు. వారిని వెతికి రక్షించటానికి లోకానికి వచ్చి ఉన్నాడు. మరి కృంగిపోయిన వారు మరి మోకాలు గల వారిని ఆయన బలపరచడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. మనము ఈ క్షణంలో మనం పరీక్షించుకోవాలి. మన జీవితం కృంగిపోయి ఉన్నదా, తొట్టిల్లిపోయి ఉన్నామా, దేవునికి దూరం అయిపోయి ఉన్నామా? మన హృదయ స్థితిని మనం ఎల్లప్పుడూ మరి పరిశీలించుకొని దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు, బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం నడుచుకుంటూ మనము ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు కలిగి మోకరించి ప్రార్థించు వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం అందరము జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఈ దినం వాక్యం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.